హలో గైస్, వెల్కమ్ టు సుమన్ టీవీ. నేను మీ నందు. ప్రస్తుతం మనతో పాటు స్టూడియోలో ఉన్నారు ఎక్సెల్లా నుంచి సీనియర్ అడ్వైజర్ జహంగీర్ గారు. నమస్తే సార్. నమస్తే అండి. ఎలా ఉన్నారు? ఫైన్ అండి. మీరు? నేను కూడా చాలా బాగున్నాను సార్. సార్, ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ ఏంటి, ఎలా ఉంటాయి అని చాలా మంది తెలుసుకోవాలనుకుంటారు. అటువంటి వాళ్ళకి మీరు ఏం చెప్తారు? ఎక్సెల్లా ఇమిగ్రేషన్ సర్వీసెస్ అనేవి ఎవరైతే ప్రొఫెషనల్స్ ఉన్నారు కదా, ఎవరైతే సెటిల్ అవ్వాలనుకుంటున్నారో అబ్రాడ్, అంటే కెనడా కానివ్వండి, ఆస్ట్రేలియా, జర్మనీ, ఓకే, యూకే, ఎవరైతే ఎక్స్పీరియన్స్ పర్సన్స్ ఐటీ కానివ్వండి, నాన్ ఐటీ కానివ్వండి, లేదా వేరే ఏ ఫీల్డ్లో అయినా ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళందరూ అబ్రాడ్లో వెళ్ళి అక్కడ కూడా జాబ్ చేసుకుంటూ సెటిల్ కావచ్చు ఫ్యామిలీ తోటి. ఇప్పుడు ఎక్సెల్లా వచ్చేసి మనకి సర్వీసెస్ ప్రొవైడ్ చేస్తుంది కెనడా పిఆర్ అండి. కెనడా పిఆర్ అంటే పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అక్కడ వెళ్ళి ఫ్యామిలీతో పాటు సెటిల్ కావచ్చు, జాబ్స్ చేసుకోవచ్చు, బిజినెస్ చేసుకోవచ్చు, స్టడీస్ కూడా చేసుకోవచ్చు. అండ్ దాంతోపాటు ఆస్ట్రేలియా పిఆర్, అది కూడా పర్మనెంట్ రెసిడెన్సీ వీసా. అండ్ దాంతోపాటు వచ్చేసి మనకి యూకే స్కిల్ వర్క్ వీసా అండ్ జర్మనీ జాబ్ సీకర్ వీసా. ఈ 4 కంట్రీస్ అయితే ప్రస్తుతం చేస్తున్నాం మనం. ఇప్పుడు చాలామంది క్లయింట్స్ అనేది ఎక్కువ మంది అడిగేది ఆస్ట్రేలియా ఇంకా కెనడా గురించి, మ్యాక్స్ అక్కడ వెళ్ళి సెటిల్ అవ్వాలి అంటే చాలా మంది క్లయింట్స్ అడుగుతూ ఉంటారు. మీరు చెప్తున్న ఈ కంట్రీసే కాకుండా అదర్ కంట్రీస్కి కూడా ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా? మీరు ఎస్, ఫస్ట్ క్లయింట్ ప్రొఫైల్ చూస్తామండి. ఎవరైతే క్లయింట్ విజిట్ అవుతారో బ్రాంచ్కి, ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చూస్తాము. వాళ్ళ ప్రొఫైల్ చూసిన తర్వాత అంటే వాళ్ళది ఏ కంట్రీకి అయితే బెస్ట్ అనేది, వాళ్ళకి ఎక్కడైతే జాబ్స్ ఉన్నాయో వాళ్ళ ప్రొఫైల్ ప్రకారంగా, వాళ్ళ ప్రీవియస్ ఎక్స్పీరియన్స్ ప్రకారంగా అయితే ఆస్ట్రేలియా కానివ్వండి, కెనడా కానివ్వండి, యూకే ఆర్ జర్మనీ, ఏ దానికైతే వాళ్ళ ప్రొఫైల్ అనేది సూట్ అవుతుందో, ఎక్కడైతే వాళ్ళకి జాబ్స్ ఉన్నాయో అదే కంట్రీకి అనేది మనం సజెస్ట్ చేస్తామన్నమాట. చాలా మంది పిఆర్ ప్రాసెస్ కి టైం టేకన్ ఎక్కువ తీసుకుంటుంది, టైం వేస్ట్ అయిపోతుందేమో అని భయపడుతూ ఉంటారు. అవునండి, ఇప్పుడు చాలా మంది అసలు ఒక కంట్రీకి పిఆర్ కావాలంటే ఎంత టైం ప్రాసెస్ వచ్చేసి మనకి 6 to 8 months అండి. ఏ పిఆర్ ప్రాసెస్ అయినా కానీ మినిమం 6 to 8 months అనే టైం పడుతుంది. ఇది చాలా మంది అనుకోవడం ఏంటంటే బయట లెందీ ప్రాసెస్ కదా, ఒక 1 or 2 monthsలో కాదు కదా, వస్తే బాగుంటుందని చాలా మంది అనుకుంటారు. ఓకే, బట్ ఇలా ఏమవుతుంది అంటే 1 or 2 monthsలో పిఆర్ ప్రాసెస్ కాదండి. ఎందుకంటే మీరు అక్కడ వెళ్ళిన తర్వాత మీకు డాక్యుమెంటేషన్ ప్రకారంగా ఎలాంటి ప్రాబ్లం మీరు ఫేస్ చేయకూడదు అక్కడ. ఓకే, ఆ డాక్యుమెంట్ అనేది పర్ఫెక్ట్గా జరగాలి. ఎందుకంటే పిఆర్ అనేది మీ కెరియర్ గురించి సంబంధించింది. ఓకే, అక్కడ వెళ్ళి మీరు జాబ్ చేయాలి, ఇంకా మీ పిల్లలు, మీ ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైతే సెటిల్ అవ్వాలో వాళ్ళకు కూడా సేఫ్గా ఉండాలి. ఓకే, అందుకని డాక్యుమెంటేషన్కి టైం పడుతుంది. అంటే ఫస్ట్ మీ ఎలిజిబిలిటీ చూస్తాం. అంటే ఎలిజిబిలిటీ ఇన్ ద సెన్స్ కెనడా పిఆర్కి వచ్చేసి మనకి 67 points ఉంటాయి. ఈ 67 pointsలో ఆల్మోస్ట్ మనకు వచ్చేసి ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్, ఐఎల్స్, దీన్ని బట్టి 67 points క్యాలిక్యులేట్ అవుతుంది. ఓకే, కెనడా ఎలిజిబిలిటీ వచ్చేసి మనకి ఏజ్, క్వాలిఫికేషన్, ఇంకా వర్క్ ఎక్స్పీరియన్స్ అండ్ ఐఎల్స్, దీనిపైన రిక్వైర్మెంట్ అనేది ఉంటుందండి. ఈ బేసిక్ రిక్వైర్మెంట్ ఏదైతే ప్రొఫైల్ మ్యాచ్ అవుతుందో అది కెనడాకి మనం ప్రొసీడ్ చేస్తాం. లేదు వేరే కంట్రీస్కి చూస్తాం, వేరే కంట్రీస్కి ఏమైనా సూట్ అవుతుందా ఆ ప్రొఫైల్, వేరే కంట్రీస్కి ఏమైనా ఆప్షన్స్ ఉన్నాయంటే వేరే కంట్రీస్ కూడా చూస్తాం. ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ ఏదైతే కంట్రీకి 100% అనేది జాబ్స్ కానివ్వండి, అక్కడ ఏమైనా వాళ్ళకి పిఆర్ వీసా ఛాన్స్ అయితే ఎక్కడైతే వచ్చే ఛాన్స్ ఉన్నాయో అక్కడనే అదే కంట్రీకి చేస్తాం మనం. ఫస్ట్ ఎలిజిబిలిటీ అని చూస్తాం. ఎలిజిబిలిటీ అయిన తర్వాత దీనికి ఒక ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అనేది జరుగుతుంది. అంటే టీం ఉంటుంది, సపరేట్ టీం వర్క్ చేస్తుంది, వాళ్ళ ప్రొఫైల్ని ఎవాల్యుయేట్ చేస్తారు. అంటే వాళ్ళ ఏజ్కి, క్వాలిఫికేషన్కి ఎన్ని పాయింట్స్ వస్తున్నాయి, ప్రజెంట్ వాళ్ళు చేస్తున్న ఎక్స్పీరియన్స్, వాళ్ళ ఆక్యుపేషన్ ఎంత డిమాండ్ చేస్తుంది, వాళ్ళ రూల్స్ అండ్ రెస్పాన్సిబిలిటీస్ ఎలా ఉన్నాయి. ఓకే, ఫస్ట్ ఎలిజిబిలిటీ రిపోర్ట్ మనకి వితిన్ 24 hours వస్తుంది. సేమ్ రిపోర్ట్ మనం క్లయింట్కి పంపించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. సార్ మీ ప్రొఫైల్ ఇలా ఉంది, ఈ కంట్రీకి అనేది మీకు జాబ్స్ ఉన్నాయి, ఈ కంట్రీకి అనేది వీసా వచ్చే ఛాన్స్ ఉన్నాయంటే అదే కంట్రీకి ప్రొసీడ్ అవుతాం. ఎందుకంటే బ్లైండ్లీగా వెళ్ళలేము కదా, ఎండ్ ఆఫ్ ది డే తన కెరియర్ అది, తన క్లయింట్ ప్రొఫైల్ని బట్టే మనం ప్రాసెస్ చేస్తాం. అది అంటే చాలా మంది ఒక కన్ఫ్యూజన్లో ఉంటారు, ఏ కంట్రీ చూస్ చేసుకోవాలి, వాళ్ళ ఎలిజిబిలిటీకి ఏది సెలెక్ట్ చేసుకోవాలనేది తెలీదు. సో అటువంటి కన్ఫ్యూజన్లో ఉన్న వాళ్ళకి కూడా మీ దగ్గరకు వస్తే ఒక క్లారిటీ అనేది ఉంటుంది. దాంతోపాటు వాళ్ళ ప్రొఫైల్ ఎవాల్యుయేట్ చేస్తే కూడా వాళ్ళకి తెలిసిపోతుంది అనమాట. ఎందుకంటే వాళ్ళకు కూడా కొన్ని డౌట్స్ అనేది వస్తాయి. ఆ డౌట్స్ అనేది క్లారిఫై చేసిన తర్వాతనే మనం ప్రాసెస్ చేస్తాం. ప్రొఫైల్ ఎవాల్యుయేషన్ అయిన తర్వాత అది ఓకే అయిన తర్వాత, ఇప్పుడు ఇందాక 8 months అన్నారు, దీనికి 8 months పడుతుంది. ఎందుకంటే డాక్యుమెంటేషన్ చేయాలి కదా మేడం. ఫస్ట్ వచ్చేసి ఎలిజిబిలిటీ చూస్తాం. ఎలిజిబిలిటీ అయిన తర్వాత వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ వస్తారు, వాళ్ళు ప్రాపర్ గైడెన్స్ ఇస్తారు, ఒక చెక్ లిస్ట్ సెండ్ చేస్తారనమాట. అంటే దాని తర్వాత ఇప్పుడు కెనడా పిఆర్కి ఎవరైనా అప్లై చేయాలి అనుకోండి, ఫస్ట్ ఎవాల్యుయేషన్ ప్రాసెస్ చేస్తారు. ఓకే, అండ్ దాని తర్వాత వచ్చేసి వాళ్ళకి ఒక కేస్ ఆఫీసర్ అసైన్ అవుతారు. అండ్ నెక్స్ట్ వచ్చేసి మనకి వాళ్ళ చెక్ లిస్ట్ చేసిన తర్వాత వాళ్ళ వెస్ట్ డాక్యుమెంటేషన్ అవుతుంది, ఎడ్యుకేషన్ అసెస్మెంట్ అంటాం దాన్ని. అంటే వాళ్ళ ఎడ్యుకేషన్ డాక్యుమెంట్స్ అన్నీ వెరిఫై అవుతాయి. అండ్ దాంతో పాటు నెక్స్ట్ వచ్చేసి మనకి అది అయిపోయిన తర్వాత వాళ్ళు ఐఎల్స్ కూడా రాయాల్సి వస్తుంది. ఐఎల్స్లో చూసి వాళ్ళు ఈ కంట్రీకి అనేది సిఆర్ఎస్ స్కోర్ అనేది ఉంటుంది కెనడాకి. వాళ్ళు అంటే ప్రోగ్రామ్స్ ఉంటాయి, ఆ ప్రోగ్రామ్స్లో వాళ్ళు ఏ ప్రోగ్రామ్కి ఎలిజిబిలిటీ, ఐదర్ ఎక్స్ప్రెస్ ఎంట్రీ, ఐదర్ పిఎన్పి, ఐదర్ ఏఐపిపి
అనేది ఇలా ప్రోగ్రామ్స్ ఉంటాయి, స్టెప్ బై స్టెప్ ప్రాసెస్ ఉంటుంది 8 monthsలో. ఎందుకంటే ఏది మనం బ్లైండ్లీగా చేయలేము అనమాట, సేఫ్గా వెళ్ళాలి. మొత్తం ఏంటంటే ప్రాబ్లం వచ్చినా కానీ వాళ్ళకి అక్కడ వెళ్ళిన తర్వాత ఫేస్ చేస్తారు మళ్ళీ. అందుకే 8 months ఆఫ్ టైం పడుతుంది. కొంచెం పేషెన్స్ ఉంటే వీసా వచ్చే ఛాన్స్ అనేది ఎక్కువ ఉంటుంది మనకి. అందుకే 8 months ఆఫ్ టైం పడుతుంది. చాలా మందికి కెనడా అనేది ఒక డ్రీమ్, స్టూడెంట్స్ అందరికీ కూడా. కెనడా అసలు ఆ ప్రాసెస్, వీసా బెనిఫిట్స్ ఏమి ఉంటాయి? ఇప్పుడు కెనడాకి వెళ్ళే వాళ్ళు వచ్చేసి మినిమం గ్రాడ్యుయేషన్ ఉండాలండి, ఎనీ డిగ్రీ గ్రాడ్యుయేషన్ ఉండాలి, ఐదర్ మాస్టర్స్. ఓకే, గ్రాడ్యుయేషన్ ఉన్న వాళ్ళకి ఒక 2 years ఎక్స్పీరియన్స్ ఉండాలి, మాస్టర్స్ ఉంటే 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలి. ఎనీ ఫీల్డ్లో, ఏ ఫీల్డ్ అయినా పర్వాలేదు. అది సేల్స్ అండ్ మార్కెటింగ్ కానివ్వండి, హెచ్ఆర్ కానివ్వండి, ఎనీ మేనేజ్మెంట్స్ కానివ్వండి, డాక్టర్స్, నర్స్, లాయర్స్ కానివ్వండి, టీచింగ్ ప్రొఫైల్స్, బ్యాంకింగ్ ప్రొఫైల్స్ కానివ్వండి, ఫార్మసిస్ట్, ఎవరైనా అప్లై చేసుకోవచ్చు దానికి. ఓకే, ఎవరైనా మినిమం 2 years ఎక్స్పీరియన్స్ ఉంటే కెనడా పిఆర్కి అప్లై చేసుకోవచ్చు. వాళ్ళ బెనిఫిట్స్ వచ్చేసి ఫ్యామిలీతో పాటు వెళ్ళొచ్చు. ఏజ్ లిమిట్ వచ్చేసి 45 వరకు ఉంటుందండి. అంటే ఒకవేళ హస్బెండ్ ఏజ్ అయినా కానీ వాళ్ళ వైఫ్ త్రూ కూడా అప్లై చేసుకోవచ్చు. ఓకే, దాంతోపాటు పిల్లలకి ఫ్రీ ఎడ్యుకేషన్ +2 వరకు, మెడికల్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ దాంతోపాటు వచ్చేసి వాళ్ళకి మల్టిపుల్ ఎంట్రీస్ వీసా, ఎప్పుడైనా రావచ్చు, ఎప్పుడైనా వెళ్ళొచ్చు. 5 years వీసా ఉంటుంది. 3 years తర్వాత కంటిన్యూగా ఉంటే సిటిజన్షిప్కి కూడా అప్లై చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి కెనడియన్ గవర్నమెంట్ కూడా వాళ్ళకి బెనిఫిట్స్ ఇస్తుంది. మా సైడ్ నుంచి కూడా వాళ్ళకి పిఆర్ వీసా వచ్చిన తర్వాత జాబ్ అసిస్టెన్స్ ఉంటుంది. అక్కడ వెళ్ళిన తర్వాత ఎక్కడ ఉండాలి ఏంటి ప్రాపర్ గైడెన్స్ ఉంటుంది. IELTS ట్రైనింగ్ కూడా ప్రొవైడ్ చేస్తాం. కెనడా వెళ్ళడానికి వీసా వచ్చి వాళ్ళకి జాబ్ రాకపోతే వాళ్ళ పరిస్థితి ఏంటి? ఇప్పుడు చాలా మంది ఆలోచించి అదే పిఆర్ వచ్చేస్తుంది, పిఆర్ వీసా వచ్చిన తర్వాత మా సైడ్ నుంచి వాళ్ళకి జాబ్ అసిస్టెన్స్ కూడా ఉంటుందండి. అంటే మాకు తెలిసిన కంపెనీస్లో కానివ్వండి, లేదంటే జాబ్ పోర్టల్స్లో వాళ్ళ రెజ్యూమ్ని మార్కెటింగ్ చేస్తాం. మార్కెటింగ్ చేసినప్పుడు అక్కడ నుండి వాళ్ళకి ఇంటర్వ్యూ కాల్స్ వస్తాయి, అక్కడ నుంచి జాబ్ చూసుకొని కూడా వెళ్ళొచ్చు వన్స్ పిఆర్ వీసా వచ్చిన తర్వాత. ఎందుకంటే కెనడాలో చాలా జాబ్స్ ఉన్నాయండి. ఓకే, వాళ్ళ ప్రొఫైల్ పైన కూడా చేయొచ్చు, లేదంటే వాళ్ళ ప్రొఫైల్ చేంజ్ కూడా చేసుకోవచ్చు. ఇక్కడికున్న శాలరీస్ కంటే ఒక 3 or 4 times బెటర్ శాలరీసే వాళ్ళు రావచ్చు అక్కడ. అంటే ప్రొఫైల్ చేంజ్ చేసుకునే బెనిఫిట్స్ కూడా అది మన ఆప్షనే అంటారా? అక్కడ వెళ్ళిన రెజ్యూమే చేంజ్ చేసుకోవచ్చు. ఓకే, అసలు IELTS అవసరమా పిఆర్కి? అవునండి, అది కంపల్సరీ. ఆ ట్రైనింగ్ అంతా మీరు ఇస్తారా? ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాం. IELTS ఎందుకు అవసరం అంటే బేసిక్గా మనం కెనడాలో జాబ్ చేయాలి అంటే ఎక్కువ హిందీ, తెలుగులో అయితే మనం లాంగ్వేజ్ యూస్ చేయలేము. అక్కడ బేసిక్ ఇంగ్లీష్ అయితే ఉండాలి. ఓకే, అండ్ ఇంకోటి వచ్చేసి ఇంగ్లీష్ లాంగ్వేజ్ అంటే జనరల్ లాంగ్వేజ్ ఉంటుంది. జనరల్ ఈజీగానే దాని దగ్గర ట్రైనింగ్ కూడా మేము ప్రొవైడ్ చేస్తాము. అంటే రీడింగ్, రైటింగ్, స్పీకింగ్, లిజనింగ్ అని 4 modules ఉంటాయి. ఆ మాడ్యూల్స్లో ఎన్ని పాయింట్స్ తెచ్చుకోవాలని ఉంటుంది. ఓకే, చాలా మంది భయపడే దీన్ని కూడా ఒకసారి అంటే ఇంగ్లీష్లో అంత మార్క్స్ రావు కదా, మనకి అన్ని పాయింట్స్ మనం తేలేం కదా, పిఆర్ చాలా కష్టం అని అంటారు. ఓకే, బట్ అదంతా ఎందుకంటే తెలుగు మీడియం స్టూడెంట్స్ వాళ్ళు కూడా రాస్తున్నారు. ఈవెన్ వాళ్ళకి ఈచ్ మాడ్యూల్లో 6 పైన వస్తే పిఆర్కి అప్లై చేయొచ్చు. ఇప్పుడు పిఆర్లో కూడా ప్రోగ్రామ్స్ ఉంటాయి కొన్ని, మనకి మినిమం స్కోర్ అనేది ఉంటుంది కదా, స్కోర్ చేయాలి. అవును, ఇంకోటి వచ్చేసి పిఆర్లో ప్రోగ్రామ్, ఇప్పుడు ఎక్స్ప్రెస్ ఎంట్రీ పూల్లో మనకి 3 programs ఉంటాయి. ఒకటి వచ్చేసి మనకి PNP ఉంటుంది, ఇంకోటి వచ్చేసి FSW ఉంటుంది, ఒకటి APP ఉంటుంది. ఓకే, FSW అంటే మీరు ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. ఎగ్జాంపుల్గా సెంట్రల్ అనమాట, కెనడాలో ఎక్కడైనా ఉండొచ్చు, ఎక్కడైనా వర్క్ చేయొచ్చు. బట్ దానికి ఒక ర్యాంకింగ్ సిస్టమ్ ఉంటుంది, అది ర్యాంకింగ్ మీట్ కావాలి, అది మీ ప్రొఫైల్ని బట్టి మనం చెప్పొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు IELTS కొంతమందికి తక్కువ వస్తుంది. అంటే ఇప్పుడు కొన్ని స్టేట్స్ ఎలా ఉంటాయి కెనడాలో, ప్రొవిన్సెస్ అంటాం మనం స్టేట్స్కి. అక్కడ కొన్ని స్టేట్స్ ఎలా ఉంటాయంటే తక్కువ రిక్వైర్మెంట్ పైన కూడా తీసుకుంటాయి. ఈచ్ మాడ్యూల్లో 6 ఉన్నా కానీ మనం అప్లై చేసుకోవచ్చు. అంటే ఇవి టైం బై టైంలో ITS అనేది వస్తాయన్నమాట. అక్కడ నుంచి చాలా మందికి ITS కూడా వచ్చాయి, వీసా కూడా వచ్చాయి. అంటే లాస్ట్ డిసెంబర్లో మనకి వీసా సక్సెస్ కూడా బాగుంది. ఇప్పుడు రీసెంట్గా వచ్చిన దాంట్లో కూడా ITS కూడా వస్తున్నాయి. మనకి ఈజీగా పిఆర్ వచ్చే ఛాన్సెస్ ఉంది. ఒకవేళ తక్కువ IELTS ఉన్నా కానీ వాళ్ళు అప్లై చేసుకోవచ్చు. బట్ ఈ మినిమం ఏంటంటే రిక్వైర్మెంట్ ఈచ్ మాడ్యూల్లో 6 ఉండాలి. జనరల్ కాబట్టి ఈజీగా తెచ్చుకోవచ్చు. దాని దగ్గర ట్రైనింగ్ ఉంటుంది, ప్రొఫెషనల్ ట్రైనర్స్ ఉంటారు ఎక్సెల్ సైడ్ నుంచి, వాళ్ళు గైడ్ చేస్తారు. అంటే ఈ విధంగా మనం స్కోర్ తెచ్చుకోవాలి ఏంటి, మార్క్స్ కానివ్వండి, వాళ్ళ ట్రైనింగ్, వాళ్ళ దగ్గర ట్రైనింగ్ అనేది ప్రొవైడ్ చేస్తారు. ఓకే, అంటే చాలా మంది మీరు అన్నట్టు కెనడా, ఆస్ట్రేలియాలో జాబ్స్ ఎక్కువ ఉన్నాయి కాబట్టి ఆపర్చునిటీస్ అక్కడ ట్రై చేస్తూ ఉంటారు. ఇన్ కేస్ ఆ కంట్రీస్ వర్కౌట్ కాని వాళ్ళకి అంటే అదర్ కంట్రీస్ ఏమైనా ఆప్షన్స్ ఉంటాయా? మీరు ఓన్లీ కెనడా, ఆస్ట్రేలియా కాకుండా మిగతా కంట్రీస్కి వెళ్ళాలి అంటే వాళ్ళు అంటే ఎక్కువ ప్రొఫైల్స్ అనేవి ఆస్ట్రేలియా ఇంకా కెనడాకే వెళ్తాయండి మ్యాక్స్ అయితే. ఓకే, ఎందుకంటే వాళ్ళు వన్స్ విజిట్ అయినప్పుడు బ్రాంచ్కి కానివ్వండి, మాకు కాల్ చేసినప్పుడు కానివ్వండి, ఫస్ట్ వాళ్ళ ప్రొఫైల్ చెక్ చేసే దానికి. ఇప్పుడు ఆస్ట్రేలియా అయితే 65 points ఉంటుంది ఎలిజిబిలిటీ, కెనడా అయితే 67 points ఉంటుంది. ఈ పాయింట్స్ అనేది వాళ్ళ ఏజ్, క్వాలిఫికేషన్, వర్క్ ఎక్స్పీరియన్స్కి మ్యాచ్ అవుతుందా లేదా, లేదంటే UK కా లేదంటే జర్మనీ కానీ చూస్తాము. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్ అనేది వేరే కంట్రీ అనుకొని మన దగ్గరకు వస్తారు. ఇప్పుడు వాళ్ళకి ఇంట్రెస్ట్ ఆస్ట్రేలియా ఉంటుంది, బట్ వాళ్ళకి
వాళ్ళకి వచ్చేసి రిక్వైర్మెంట్ కెనడా అంటే వాళ్ళకి జాబ్స్ అనేవి వీసా వచ్చే ఛాన్స్ అనేది కెనడాకి ఎక్కువ ఉంటాయి. బట్ మనం బ్లైండ్లీగా ఆస్ట్రేలియాకి వచ్చారు కదా అని ఆస్ట్రేలియాకి సజెస్ట్ చేయడానికి రాదు కదా, సో అలా పంపించారు. ఎందుకంటే ఇప్పుడు క్లయింట్స్ కూడా జాబ్ అవసరం కదా అక్కడ. అది ముందు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. అప్పుడు క్లయింట్ ఓకే కెనడాతో కూడా ఓకే అంటే అప్పుడు మేము కెనడాకి ప్రాసెస్ చేస్తాం. ఎందుకంటే అది రెస్పాన్సిబిలిటీ. తనకి ఎక్కడ జాబ్ కెనడాకి తనకి ఎక్కడ జాబ్స్ ఉన్నాయి, తనకి ఈజీగా మనకు పిఆర్ వీసా వచ్చే ఛాన్సెస్ తనకి ఎక్కడ ఉన్నాయి అని చెప్పి గైడ్ చేయాలి. లేదా బ్లైండ్లీగా వీసా వచ్చేసిన జాబ్స్ లేకున్నా తను కూడా ప్రాబ్లమ్ ఫేస్ చేయగలుగుతారు. ఎందుకంటే 100% డాక్యుమెంటేషన్ ఉండాలి అండ్ క్లయింట్ ప్రొఫైల్ కూడా పర్టికులర్ కంట్రీకి అనేది సూట్ కావాలి. సో అంటే ఏదో వాళ్ళు వచ్చి అడిగారు పంపించేయాలి అన్నట్టు కాకుండా వాళ్ళు సఫర్ అవ్వకుండా ది బెస్ట్ ఏదైతే అది ఉందో వాళ్ళకి ఎంత రిక్వైర్మెంట్ ఉంది, వాళ్ళకి జాబ్స్ ఎలా ఉన్నాయి, వాళ్ళ ఆక్యుపేషన్ ఎలా ఉంది, వాళ్ళ టైర్ కూడా ఎంత డిమాండ్ చేస్తుంది అక్కడ, ఇవన్నీ చెక్ చేసుకోవాలి. ఫస్ట్ చెక్ చేసుకున్నట్టు ఫర్దర్ ప్రాసెస్. అందుకే 8 months ఆఫ్ టైం పడుతుంది ప్రాపర్ డాక్యుమెంటేషన్కి. ఇప్పుడు చాలా మంది కంట్రీస్ చూసారు ప్రాపర్ డాక్యుమెంటేషన్ లేని వల్ల కూడా ఫేస్ చేస్తారు చాలా మంది. అందుకే 8 months పిఆర్ అనేది కంపల్సరీగా 8 months టైం పడుతుంది. వన్స్ మీ దగ్గరకు వచ్చి మాట్లాడిన తర్వాత మైండ్ మార్చుకునే వాళ్ళు చాలా మంది ఉన్నారు. చాలా మంది అంటే చేంజ్ చేసుకుంటారు, ఎందుకంటే వేరే వేరే కంట్రీస్కి ఇంట్రెస్ట్ ఉంటుంది. బట్ వాళ్ళకి మెయిన్ ఇప్పుడు చాలా మంది వెళ్ళేది కెనడాకి వెళ్తున్నారు ఆల్మోస్ట్. ఎందుకంటే కెనడాలో ఏ చిన్న జాబ్ అయినా చేసుకోవచ్చు. ఈవెన్ ఏ ఎక్స్పీరియన్స్ ఉన్నాయి, ఇప్పుడు వాళ్ళ క్వాలిఫికేషన్ ఒక దాంట్లో ఉంటుంది, ఎక్స్పీరియన్స్ ఇంకో దాంట్లో ఉంటుంది. అలాంటి ప్రొఫైల్స్ కూడా కెనడాకి వెళ్ళొచ్చు. అంటే రిలవెంట్ అవసరం లేదు, ఇర్రిలవెంట్ అయినా వెళ్ళొచ్చు. అదే ఆస్ట్రేలియా చూసుకుంటే కొంచెం ఐటీ ప్రొఫైల్స్ ఎక్కువ డిమాండ్ చేస్తుంది. అది కూడా ఆల్మోస్ట్ 8 months ఆఫ్ ప్రాసెస్ జరుగుతుంది. ఓకే, దానికి ఇక్కడ ఇప్పుడు FSW PNPL అయితే ఉందో అక్కడ దానికి సబ్ క్లాసెస్ ఉంటాయి. 189, 190 వీసా ఉంటుంది. 189 అంటే వాళ్ళు ఆస్ట్రేలియాలో ఎక్కడైనా వెళ్ళొచ్చు, ఎక్కడైనా ఉండొచ్చు. 190 అంటే పర్టికులర్ స్టేట్ స్పాన్సర్షిప్ వీసా, అది పర్టికులర్ స్టేట్ నుండి వీసా రావడం. బట్ ఇప్పుడు ఆల్మోస్ట్ వీసాస్ వచ్చేసి కెనడాకి వస్తున్నాయి, యాజ్ వెల్ యాజ్ ఆస్ట్రేలియాకి కూడా పడుతున్నాయి. దాంతోపాటు కొంతమంది యూకేకి చూసిన వాళ్ళు ఉంటారు, కొంతమంది జర్మనీ జాబ్ సీకర్ వీసా, అదొక 6 months వీసా ఉంటుంది. ఆ 6 monthsలో మనం జాబ్ అనేది తెచ్చుకోవాలి, లేకపోతే కమ్ బ్యాక్ ఫ్రమ్ దే. జర్మనీ అయితే యూకే అయితే స్కిల్ వర్క్ వీసా అంటే డిఫరెంట్ వర్క్ పర్మిట్ టైప్ అది. ఓకే జహంగీర్ గారు, అంటే చాలా మంది డౌట్స్ అన్ని వీడియో చూస్తే ఆల్మోస్ట్ క్లియర్ అయిపోతాయి. బట్ డైరెక్ట్ గా కన్సల్ట్ అవ్వాలి అంటే మీ బ్రాంచెస్ ఎక్కడెక్కడ ఉన్నాయి? ఇది ఇంటర్నేషనల్ బ్రాంచెస్ అండి. దుబాయ్లో కూడా ఉంది మనకి. దుబాయ్లో ఉంది. దాంతోపాటు మాదాపూర్లో కాబట్టి మీకు, లేదంటే మీ స్క్రీన్ పైన వచ్చిన నంబర్ పైన కూడా ఇమీడియట్గా మీరు కాల్ చేయొచ్చు. అండ్ దాంతోపాటు కుకట్పల్లిలో కూడా బ్రాంచ్ ఉంది మనకి. ఈవెన్ ఏపీలో చూసుకుంటే ఆల్మోస్ట్ విజయవాడ, గుంటూరు, వైజాగ్ అన్ని ప్లేసెస్ లో మాక్సిమం బ్రాంచెస్ ఉన్నాయి. ఓకే, సో ఆడియన్స్ లో ఎవరికైనా ఏ చిన్న డౌట్ ఉన్నా కూడా కింద స్క్రీన్ పైన స్క్రోల్ అవుతున్న నెంబర్ కి కాల్ చేయండి. లేదు అంటే మీకు నియర్ బై లో ఉన్న ఇన్స్టిట్యూట్ కి విజిట్ చేస్తే కూడా మీకు ఏది ది బెస్ట్ అనేది కూడా వాళ్ళు చెప్తారు. థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ అండి.